హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరందరూ గెస్ట్ చేసిందే ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అని చెప్పడానికి మా వాళ్ళందరూ ఫేస్బుక్ లైవ్లో చెప్పమన్నారు. సో మీ అందరికీ తెలిసిన డేటే, బట్ అందరూ అనౌన్స్ చేశారు. బట్ మాకు చెప్పాను కదండి మన ఇంటర్వ్యూలో, మా చేతికి షార్ట్స్ వస్తే కానీ వీ కెనాట్ అనౌన్స్. సో 16వ తారీఖు మార్నింగ్ 9-10 మధ్యలో, 9 o'clock 10 o'clock మధ్యలో లాస్ట్ టైం రిలీజ్ చేసినట్టే అన్ని థియేటర్స్లోనూ రిలీజ్ చేస్తున్నాం. లాస్ట్ టైం దానికన్నా కొన్ని ఎక్కువ థియేటర్స్లోనే వీఆర్ ట్రైంగ్ టు రిలీజ్ దట్ ట్రైలర్. శోభు గారు పిల్లలండి పక్క నుంచి సో టైమింగ్ అనేది లోకల్ థియేటర్స్ ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ఊర్లో వాళ్ళకి ఏది కన్వీనియంట్ అయితే ఆ టైంలో ఓపెన్ చేస్తారు. సో 9 to 10 మధ్యలో. సో ఇట్ విల్ బి రిలీజింగ్. ప్రెస్ ఏమో ఇక్కడ హైదరాబాద్ లో మార్నింగ్ 8:30 9 o'clock కి ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ కూడా విల్ హ్యావ్ ట్రైలర్ ఫర్ ద ప్రెస్ ఆల్సో, తెలుగు ప్రెస్ సేమ్ టైం అన్ని చోట్ల ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇక్కడ అయిన తర్వాత దెన్ ఈవినింగ్ బాంబేలో హిందీ ట్రైలర్ వీఆర్ రిలీజింగ్ బాంబేలో చేస్తున్నాం. సో దట్స్ ద న్యూస్. సోషల్ మీడియాలో ఈవినింగ్ అరౌండ్ బిట్వీన్ 5-6 o'clock ఇట్ విల్ బి ఆన్ 16th ఈవినింగ్ 5-6 PM ఇట్ విల్ బి ఆన్ సోషల్ మీడియా. ఓకే. అండ్ కమెంట్స్ వస్తున్నాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ మూవీస్ ఫ్రమ్ యూ లైక్ బాహుబలి. ఏంటి ఇది తీయడానికి, ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయడానికి 5 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇంకా చేస్తే మొత్తం లైఫ్లో 2 ప్రాజెక్టులతో మొత్తం లైఫ్ అయిపోద్ది. Did you think why Kattappa would become such a big reach? Why Kattappa Kill Bahubali would become such a big reach? So it's, are you not afraid whether it match the expectations? And కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్తాడు అన్నది నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పానండి. చివరిన ఒక భలే ఉంటుంది, మంచి ఒక చిన్న హై పాయింట్లో ఎండ్ అవుద్ది, అయిపోతుంది అనుకున్న సినిమాలో ఒక చిన్న ట్విస్ట్ ఇన్ ద టేల్లో ఉంటుందని అని పెట్టాను. కానీ ఇంత రేజ్ అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆబ్వియస్లీ జనాలకి ఒక మంచి షాక్ వాల్యూ ఉంటుందని అనుకున్నాను, కానీ ఇంత రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్ అంతా అది అడ్వాంటేజ్ తప్ప బరువుగానో లేకపోతే ఏదో టెన్షన్గా ఇప్పుడు ఫీల్ అవ్వలేదండి. అది మంచి బలం కింద, ఎంత జనాలకి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటే అంత చూస్తారు కాబట్టి అదంతా బలం కింద ఫీల్ అయ్యాను. కామెంట్ ఆన్ ద హౌ మెనీ నావెల్స్ విల్ బి దేర్? నోవెల్స్ అండి, ఇప్పుడు ఫస్ట్ నోవెల్ రిలీజ్ చేసాం. అంటే యాక్చువల్గా 7th మార్కెట్లోకి రావాలి, 15th నుంచి మార్కెట్లో ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ నోవెల్. అది ట్రిలజీ అండి. ఎవ్రీ 6 months ఒక నోవెల్ వస్తుంది. ఈ 3 నోవెల్లో కలిసి శివగామి మన సినిమా బిగినింగ్ లో రాజమాతకి ఎంత పవర్ఫుల్ గా ఉందో ఆ స్టేజ్కి ఎలా వచ్చింది అన్నది బేసిక్ స్టోరీ లైన్. అవి కాక చాలా క్యారెక్టర్లు, కట్టప్ప, బిజ్జల్ దేవుడు ప్రిన్స్ గా, బాహుబలి తండ్రి మహాదేవ విక్రమ్ దేవుడు ప్రిన్స్ గా ఉన్నప్పుడు, వాళ్ళు యువరాజులుగా ఉన్నప్పుడు ఆ కథ అంతా ఉంటుంది అందులో. Would you like to write small budget movies? Of course అండి, స్మాల్ బడ్జెట్ మూవీస్ అంటే కథ పెద్దదా చిన్నదా అని కాదండి. పెద్ద శిల్పం చెక్కడం ఒక కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ కావాలి, చిన్న శిల్పం చెక్కడానికి ఒక కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ కావాలి. బట్ శిల్పం చెక్కడం రెండు ఒకటే. ఐ లవ్ డూయింగ్ బోత్. రెండిట్లోనూ ఎక్సైట్మెంట్ ఉంటుంది. కథ ఏదన్న దాన్ని బట్టి పెద్దదా చిన్నదా అని అవుద్దు కానీ డిసైడ్ అవుద్దు. కానీ ముందు ఒక పెద్ద సినిమా చేద్దాం, ముందు ఒక చిన్న సినిమా చేద్దాం అన్నట్టు చేయడం కష్టం. కథ డ్రైవ్ చేయాలి దీన్ని. చూసి లోపల వెళ్ళిపోతున్నాయి, చదివి లోపల ముందుకు వెళ్ళిపోతున్నాయి. పాస్ చేయొచ్చు ఇలాగా ఎక్కడన్నా అవదా? మరి ఎలా చదవాలి? కర్ణాటకలో చేసే చూసి లోపల వెళ్ళిపోతున్నాయి. కాదు, కొంచెం పెద్దదన్నా చేస్తే కొంచెం కనపడతాయి. ఇలాగా వెళ్తా ఓన్లీ కమెంట్స్, లేకపోతే అన్ని స్క్రీన్ షాట్లు కొడతా ఉండాలి అలాగే.
అంటే ఆ ఒక్క కాలంని పెద్ద చేయగలిగితే ఒకసారి ట్రై చేస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి. ఏదో క్వశ్చన్ పెట్టి అదేం చెప్పాలి. Shobhu, someone's asking how you're doing. I'm doing fine. Less pressure than last time. You can ask if there are any questions. Just Yeah. pop by. Someone's asking how Devasena is as a character. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. శివగామి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో షీఈ్ అండ్ ఈక్వల్ ఫోర్స్. సో వాళ్ళిద్దరి మధ్యన కూడా సెకండ్ పార్ట్లో ద డ్రామా బిట్వీన్ దేవసేన అండ్ శివగామి విల్ బి హై వోల్టేజ్ డ్రామా. ప్రభాస్తో మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తారు? ప్రభాస్తో సినిమా 3,500 సంవత్సరాలు మాతోనే ఉన్నాడు ప్రభాస్. దే ఆర్ సో మెనీ స్టోరీస్, సో మెనీ అదర్ స్టోరీస్ విచ్ హీ వాంట్స్ టు డూ, అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ విచ్ యూ వాంట్ టు సీ హిమ్. సో దట్ విల్ బి సమ్ టైమ్ బిఫోర్ విల్ వర్క్ టుగెదర్ అగైన్. Is there any more suspense left in part 2? లేదండి. ఫస్ట్ పార్ట్ కథగా ఏదైతే స్టార్ట్ చేసామో ఆ కథ సెకండ్ పార్ట్తో కంప్లీట్ అయిపోతుంది. ఆ కథను ఎక్స్టెండ్ చేయడం ఉండదు. బట్ బికాస్ ఇంతకుముందు చాలాసార్లు అన్నట్టు ముందు బ్యాక్ స్టోరీస్ కానీ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎమోషనల్గా ఉన్నాయి కాబట్టి బాహుబలి యాజ్ ఎ ఫ్రాంచైజ్ కంటిన్యూ అవుతుంది. బట్ సినిమాలో మనం ఏదైతే కథ మొదలు పెట్టామో ఆ కథ కంప్లీట్ అయిపోతుంది. ఇట్ విల్ కంక్లూడ్. దాని సాగదీయడం ఉండదు. Bahubali is the biggest project in your life. Can we expect any other movie more than this? చాలాసార్లు చెప్పానండి, మహాభారతం విల్ బి ద బిగ్గెస్ట్, ద గ్రేటెస్ట్ ప్రాజెక్ట్ ఇఫ్ ఐ కెన్ డూ. బట్ అగైన్ అది ఇమీడియట్గా కాదు. ఆల్మోస్ట్ మేబీ 10 years తర్వాత ఐ విల్ స్టార్ట్. కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఎలా చేయాలని కొన్ని ఐడియాస్ ఉన్నాయి. బట్ అట్ ద టైం టెక్నాలజీ ఎలా మారిపోతుంది, ఏ విధంగా మొత్తం అంతా వ్యూవర్షిప్ ఎలా మారిపోతుందో తెలియదు. సో ఆ టైంకి తగ్గట్టుగా అప్డేట్ అయ్యి చేయాలి. బట్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఎస్ఎస్ రాజమౌళి గారు, క్యాన్ వీ ఎక్స్పెక్ట్ ద మూవీ అట్ April 28th వితౌట్ ఎనీ డిలే? నేను మిమ్మల్ని నన్ను కదా, శోభు గారు అనుభవి రాజమౌళి గారు అని పెట్టారు అంతే. April 28th వచ్చేస్తుందండి. నేను కమిట్ అయిపోతున్నాను. అండ్ తెలుగు నావల్ తెలుగులో వస్తుందండి. తెలుగులో కూడా వస్తుంది. తెలుగు, తమిళ్, ఇంకా ఏ లాంగ్వేజ్? తమిళ్, తెలుగు, తమిళ్, హిందీ. తెలుగు, తమిళ్, హిందీ. తెలుగు, తమిళ్, హిందీలో డెఫినెట్ గా ఆ నోవెల్ ని ట్రాన్స్లేట్ చేస్తున్నారండి. ట్రాన్స్లేషన్ ప్రాసెస్ లో ఉంది. బై ఎండ్ ఆఫ్ ద మంత్ ఎండ్ కల్లా ఇట్ షుడ్ బి ఇన్ ద మార్కెట్. ఓకే, సో దట్ ఈస్ ఇట్ అండి. సో ట్రైలర్ లాంచ్ డేట్ ఒకసారి. యా, March 16th. March 16th, morning 9 o'clock, between morning 9 o'clock and 10 o'clock in theaters. In theaters it will be releasing. Evening 4 o'clock or 5 o'clock ఆ టైంలో social media lo it will be releasing, just like the last time. Hope you like it, and we'll be waiting for your comments.